जननी सारां देवी रामकृष्णं जगद्गुरुं भारतमेतस्थित्वा प्रणमामि మొదట నాకు అవకాశం ఇచ్చారంటే ఫస్ట్ చిన్నపిల్లలు చెప్తారు కదా, సో నేను కొత్తగా చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. సంస్కారాలు వాటి ప్రభావం, సంస్కారాలు వాటి ప్రభావం అనే టాపిక్ మనందరికీ తెలిసిన విషయాలే. నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. సో నేను నేర్చుకున్నవన్నీ కూడా మనందరికీ తెలిసినవే, అవే ఇంకొకసారి రికలెక్ట్ చేసుకున్నాము. సంస్కారం అంటే ఒక మనిషిని నిజమైన వ్యక్తిగా, ఉదాత్తమైన వ్యక్తిగా తీర్చిదిద్దే నిజమైన విద్య. అంటే విద్య వల్ల మనకి వినయం వస్తుంది, ఆ వినయం వల్ల మనం సంస్కరింపబడతాం. ఈ సంస్కారాలు అనేవి మనకి ఎలా వస్తాయి? యాక్చువల్గా మన సంస్కారాన్ని బట్టి మన కుటుంబం ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు. అలాగే మన మాట ధోరణిని బట్టి మన స్వభావం ఎలాంటిది అనేది అర్థమవుతుంది. ఈ సంస్కారాలు మనలో ఎలా ఏర్పడతాయి అని అంటే, మనం పంచేంద్రియాల ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ కన్ను చూసిందంతా కావాలనుకోవటం, అలాగే చెవి విన్నదంతా నిజమనుకోవటం, అలాగే రుచిగా ఉన్నదంతా తినాలనుకోవటం, అనాలనుకున్నంతా అనటం, ఇవన్నీ మనలో సంస్కారాలుగా రూపొందుతాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో. ఈ సంస్కారాలు మనలో ఒక ధోరణిగా, స్వభావ సిద్ధమైన శక్తిగా ఇలా ఏర్పడతాయి. అంటే ఆటోమేటిక్గా వాళ్ళని చూస్తేనే వీళ్ళు ఈ స్వభావం, ఈ సంస్కారవంతులు అని ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. ఇవి మనలో బాల్యంలో బాగా ఏర్పడతాయి. బాల్యంలో ఏర్పడిన సంస్కారాలే ముందు ముందు పోయే కొద్దీ మనలో బలపడతాయి. జనరల్గా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళని అనుకరిస్తూ సామాన్యంగా ఆ సంస్కారాలే అలవాటు చేసుకుంటారు పెద్దవాళ్ళని చూసి. అంటే పెద్దవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళే ఒక రుజువర్తనంతో, ఒక నిదర్శనంగా అలా కనుక ఉండగలిగితే బాల్యంలో వాళ్ళు మంచి సంస్కారవంతులుగా తయారయ్యడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి వీధిలో ఒక కుళాయిలో నీళ్లు పోతూ ఉన్నాయి అనుకోండి, వృధాగా 10 మంది ఆ రూట్లో వెళ్తారు, కానీ ఎవరో ఒక పాప వెళ్ళి దాన్ని బంద్ చేస్తుంది. అంటే నీటి విలువ తెలిసిన సంస్కారం అన్నమాట. చెల్లూరుపేట నాకు ఊరుంది, ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ కదా. మనం పెనుగూరుకి వెళ్ళాం. పెనుగూరులో ఒక 30-35 years బ్యాక్ వాటర్ స్కార్సిటీ ఉంది. అక్కడ ఏం చేస్తారంటే కడలంతా బాగా లోతుగా ఉంటుంది వాటరు. ఎప్పుడు ఊరికే అప్పుడు కలెక్ట్ చేసుకొని పెద్ద పెద్ద బిందెల దగ్గర నుంచి, గంగాళాల దగ్గర నుంచి అన్ని నింపుకుంటూ లాస్ట్ చిన్న గ్లాస్ దొరికినా కూడా గ్లాస్తో కూడా నింపి పెట్టుకునే అలవాటు ఉంటుంది వాళ్ళకి. నేను రియల్గా చూశాను అది. సపోజ్ అట్లాంటి చోట పెరిగిన అబ్బాయికి మా తణుకులో జాబ్ వచ్చింది. తణుకులో కూడా వాటర్ ప్రాబ్లమే. అంటే ఇక్కడ స్కార్సిటీ, అక్కడేమో హెవీ. అలా ఉన్నా కూడా నీళ్ళు చెప్పదొస్తే నిద్ర పట్టదు. తర్వాత అప్పుడు కూడా ఆ గ్లాస్తో నీళ్ళు పెట్టుకునే అలవాటు అనేది పోకపోవచ్చు. అంటే బాల్యంలో పడ్డ ఈ సంస్కారాలు, అలవాట్లు అనేవి మనల్ని లాస్ట్ వరకు కూడా నెడతాయి. అలాగే మనకి మెయిన్ వచ్చి కోపంతో మనందరికీ చాలా పరిచయం ఉంది. సపోజ్ ఒక 1000 రకాలుగా మనం కోపం ఎక్స్ప్రెస్ చేస్తాము, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక పిల్లవాడికి ఎవరికన్నా కోపం వస్తే చేతిలో ఉన్న వస్తువుని విసిరి కొట్టే అలవాటు ఉందనుకున్నాం. మనం ఏం చేస్తాము? ఈ అలవాటు వీడికి వాళ్ళ తాతగారి నుంచి వచ్చింది. వాళ్ళ తాతగారి నుంచి అలవాటు వచ్చింది. వాళ్ళ తాతగారు కూడా అంతే అచ్చం ఇలాగే విసిరి కొడతాడు అంటారు. అంటే వీడే అనుకుంటాడు ఏదో గొప్ప సంస్కారం, ఫాలో అయిపోవచ్చు అంటాడు. వాడు ఇంకా అప్పుడు అది రిజెక్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఇంకా ఎంకరేజ్ అయ్యి పెద్ద అయిన తర్వాత కూడా వస్తువులు విసిరి కొట్టడం అనేది వస్తుంది. ఈ రోజు మనము రకరకాల సంస్కారాలు, కోపం వస్తే డిఫరెంట్గా యాక్షన్ చూపిస్తున్నాం. అవన్నీ కూడా బాల్యంలో పడిన ముద్రలే అని అనుకోవచ్చు. సో బాల్యం అయిన తర్వాత మనం స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్తే గురువులు శిక్షణ ఇస్తారు. అక్కడ మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. దానిలో నేచర్స్ లా అని మనం ఒకటి నేర్చుకుంటాం. అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, తర్వాత అగ్ని కాల్చేతత్వం ఉంది, నీరు పల్లమెరుగుతుంది. ఇలా జంతువుల్లో చూసుకుంటే ఒక పిల్లిని చూసుకున్నాము. ఒక పిల్లిని సింహాసనం పైన కూర్చోబెట్టారు. దానికి రసగుల్లాలు, బాదుషాలు, జాంగులీలు, తర్వాత ఇలా రకరకాల కలర్ఫుల్, అంటే ఇవన్నీ నాకు ఇష్టమైన మెను, ఇవన్నీ దాని ఎదురుగా పెడతారు. అది కొంచెంసేపు అబ్జర్వ్ చేసి దూరంగా ఒక ఎలుక అట్లా పరిగెత్తుతుంది. అప్పుడు ఆ పిల్ల ఏం చేసి ఉంటుంది అనేది మనకు
అంటే దాని నేచర్ లా అది. మనం ఎన్ని పెట్టినా ఎంత కలర్ఫుల్గా పెట్టినా దాని స్వభావం అనేది అలా ఉంటుంది. ఇక మనం మానవులుగా జన్మించాం. సో మన నేచర్స్ లా ఏంటంటే మనలో ఉన్న మానవత్వాన్ని వెలికి తీయడం, తద్వారా దివ్యత్వాన్ని అందుకోవడం. శ్రీరామకృష్ణుడు, వివేకానందుడు, శారదాదేవి, సద్గురు మలయాళ స్వామి వీళ్ళంతా కూడా మానవులుగా అవతారం తీసుకున్నారు. కానీ వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీశారు. ఈరోజు మనందరి చేత ఆరాధింపబడ్డారు. ఇది మనం పాఠశాలలో నేర్చుకుంటాం. సో పాఠశాల అయిపోయిన తర్వాత మనము ఫ్రెండ్స్ అంటే మనకు చాలా ఇష్టం, మిత్రులను చేసుకుంటాం. మనం ఏ ఏ సంస్కారాలతో పెరుగుతాము అవి మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. అట్లాంటి వాటితో మనం స్నేహం చేస్తాం. మనం ఎవరితో చేరితే పనికొచ్చేవాడిగా తయారవుతాము అట్లాంటి వాటితో మనం చేరాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది, అందరూ ఫ్రెషర్స్ జాయిన్ అవుతారు. ఒక అమ్మాయి ఒక 50 మార్క్స్ అలా వచ్చే అమ్మాయి ఒక 5 మంది ఫ్రెండ్స్తో జాయిన్ అయింది. ఫస్ట్ సెమిస్టర్ తర్వాత ఫస్ట్ సెమిస్టర్ వచ్చేటప్పటికి వాళ్ళందరితో షేర్ చేసుకొని చక్కగా చదువుకొని అలా ఉంది. ఆ అమ్మాయికి కూడా 80+ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ సెమిస్టర్లో. ఎందుకు? ఈ బాగా చదివే గ్రూప్తో అమ్మాయి జాయిన్ అవ్వడం వల్ల. సో మనందరికీ మాట తేడా రావడం అనేది చాలా సహజం, అదే గొప్ప విషయం కాదు. ప్రతి వాళ్ళకి మాట తేడా అనేది వస్తుంది. సో ఒక చిన్న మాట తేడా వచ్చింది, వెంటనే ఆ బ్యాచ్ నుంచి అమ్మాయి వెళ్ళిపోయింది. మనం జనరల్గా ఒక బ్యాచ్ నుంచి వెళ్ళిపోతే ఎలాంటి షూట్ చేసుకుంటాం, జనరల్గా దానికి ఆపోజిట్ వాళ్ళనే షూట్ చేసుకుంటాం, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ పాప వేరే బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంది. ఆ బ్యాచ్ ఎలాంటి వాళ్ళు అంటే అందరినీ కామెంట్స్ చేయడం, క్లాసెస్ బంక్ కొట్టడం, ఆ తర్వాత మూవీస్కి వెళ్ళడం, ఇలాంటి బ్యాచ్తో జాయిన్ అయ్యింది. సెకండ్ సెమిస్టర్ మార్క్స్ ఆ అమ్మాయికి ఎలా వచ్చినాయి అనే విషయం అందరికీ తెలిసిందే. సో మనం ఎవరితో చేరాలో అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. ఇనుము వాటర్తో చేరితే, నీటితో చేరితే తుప్పు పెట్టిపోతుంది. అదే అగ్నితో సాంగత్యం చేస్తే అది తనకి కావలసిన ఆకృతిలోకి అది మారగలుగుతుంది. సో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం సమాజం నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాం. సంఘజీవి, ఈ నేర్చుకునే క్రమంలో ఏదైనా ఒక పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటు జరిగినప్పుడు దాన్ని వెంటనే ఐడెంటిఫై చేసి అలవాటుగా మారకుండా జాగ్రత్త పడాలి. అలవాటు కూడా అయిన తర్వాత దాన్ని సరిదిద్దుకోలేకపోతే అది వ్యసనం అయిపోతుంది. సో ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. తర్వాత జనరల్గా ఏమనుకుంటామంటే, సంస్కారం, మంచి సంస్కారం అలవాటు చేసుకోవాలంటే మనం చాలా కష్టపడాలి అనుకుంటాం. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే మొదట్లో ఒక సంస్కారాన్ని, ఒక అలవాటుని ఒక గట్టిపోచ అనుకుందాం, 2వ రోజు 3వ రోజు అలాంటివి పోచలు అన్ని కుదిరి లాస్ట్లో అది ఒక మోపుగా తయారై ఒక ఏడుపును కూడా భరించగలుగుతుంది. సో మనము ఏదైనా ఒక మంచి సంస్కారం అనేది కనుక పట్టుకోగలిగితే మన బలహీన క్షణాలలో కూడా అది మనకి బలమైన ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే చెడు సంస్కారాల విషయం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. శ్రీ శారదాదేవి అందరికీ చెప్పే ఉపదేశం ఏంటంటే, ఇతరుల్లో చెడు చూడవద్దు అంటారు. ఇది మనలో ఎంతగా ఉందంటే, ప్రబలంగా తయారైందంటే, మనం ఏం చేస్తాం, జనరల్గా చెడు అనేది శత్రువుల్లో చెడు కనపడుతుంది. అందుకే కదా వాళ్ళు దూరంగా ఉంటాము. మనకంటే పడని వాళ్ళు ఉంటారు, వాళ్ళలో చెడు కనపడుతుంది కాబట్టి మనం వాళ్ళ నుంచి దూరంగా ఉంటాం. మన సొంత తల్లిదండ్రుల్లో చెడు ఎదిగే అలవాటు తయారవుతుంది దీనివల్ల. తర్వాత మన తోబుట్టువుల్లో, ఆఖరికి కడుపును పుట్టిన సొంత బిడ్డల్లో కూడా ఈ రోజు చెడు చుట్టానికి మనం దిగజారిపోతా ఉన్నాం. ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఇలా చెప్తున్న బాల్యంలో పడే సంస్కారాలే చాలా మనిషికి బలవత్తరంగా బాగా పడతయ్యాయి. బాల్యం అనేది ఒక వైట్ పేపర్ లాంటిది. వైట్ పేపర్ పైన మనం ఏది రాస్తే అది ప్రింట్ అయిపోతుంది, చాలా క్లియర్గా కనపడుతుంది. అంటే బాల్యము అంత జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళపైన మనమంతా కూడా ఆదర్శవంతంగా ఉండగలిగితేనే పిల్లల పైన ప్రింట్ వేయగలుగుతాం. పెద్దయిపోయిన తర్వాత నా మాట వింటలేదు అనే మాట మన నోట్లో రావు. ఈ బాల్యం అయిపోయిన తర్వాత కొంతకాలం అయిపోతే మనం న్యూస్ పేపర్ల మాదిరి తయారైపోతాం. అప్పుడు ఏది రాసినా అర్థం కాదు, రాయలేము కూడా. సో న్యూస్ పేపర్స్ చేసి తెచ్చుకోకూడదు. మనం కూడా ఎప్పుడు వైట్ పేపర్ మాదిరి ఉండి ఎవరు మంచి చెప్పినా ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఎలా అటెండ్ అయినా కూడా రాసుకునేదానికి స్పేస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ట్రేస్ పేపర్ అని ఉంటుంది. ఈ ట్రేస్ పేపర్ ఏంటంటే, ఒక ఆబ్జెక్ట్ ఉందంటే ఆబ్జెక్ట్ పైన ఈ ట్రేస్ పేపర్ పలుచగా ఉంటుంది. ఆ ట్రేస్ పేపర్ని పెట్టి ఆ ఆబ్జెక్ట్ వెనకే మనం డ్రా చేసామంటే ఆ ట్రేస్ పేపర్ పైన ఆబ్జెక్ట్ ఈ ట్రేస్ పేపర్ ఆబ్జెక్ట్ వచ్చి ట్రేస్ పేపర్ పైకి ప్రింట్ అవుతుంది. అంటే మంచి సంస్కారవంతులతో వాళ్ళని అనుసరించడం వల్ల
మనం కూడా మంచి సంస్కారంగా తయారయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇంకొక పేపర్ ఉంది, కార్బన్ పేపర్. ఈ కార్బన్ పేపర్ మనకి ఇప్పుడంటే జిరాక్స్ మిషన్స్ వచ్చాయి. ఒకప్పుడు అవి లేనప్పుడు ఫస్ట్ ఒక వైట్ పేపర్ పెడతాము, వెనక ఒక కార్బన్ పేపర్ పెడతాము. దాని వెనక తెలుసా వైట్ పేపర్, కార్బన్ పేపర్. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఐడియా లేకపోవచ్చు, అందుకే అడిగాను. సో కార్బన్ పేపర్ పెట్టి దాని వెనక ఇంకో వైట్ పేపర్ పెడతాము. పెట్టి దానిపైన రాస్తే మనకి 2 ఎట్ టైం కాపీస్ వస్తాయి. సపోజ్ ఒక బాల్ పాయింట్ పెన్తో వైట్ పేపర్ పైన మనం ఏదైనా రాసినప్పుడు వైట్ పేపర్ పైన పడుతుంది, కార్బన్ పేపర్ వెనకున్న వైట్ పేపర్ పైన కూడా ప్రింట్ పడుతుంది. బాల్ పాయింట్లో రీఫిల్ అయిపోయినా కూడా రాసినప్పుడు వైట్ పేపర్ పైన చిన్న ఇంప్రెషన్ పడుతుంది, కానీ ఏమీ లెటర్ కనపడదు. కానీ వెనక వైట్ పేపర్ పైన చక్కగా క్లియర్గా అది దిగుతుంది అనమాట. అలా కాకుండా ఈ వైట్ పేపర్ పైన తమ్ముతో గట్టిగా ప్రెస్ చేస్తే వైట్ పేపర్ పైన ఏం పడదు, ఏం కనపడదు అసలు. కానీ కార్బన్ పేపర్ పైన మాత్రం ఇంప్రెషన్ పడుతుంది మనం అబ్జర్వ్ చేస్తే. అంటే మనం భౌతికంగా ఏ పనులు చేయకపోవచ్చు, మన ఆలోచనలతో మన మనసులో ఆ ఆలోచన ధోరణితో అనుకున్నా కూడా కంపల్సరీ మన మైండ్ పైన ఇంప్రెషన్ అనేది డెఫినెట్గా పడుతుంది. సో ఈ విషయంలో అంటే మానసిక ముద్రల విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఇవి మన జీవితాన్ని నిర్ణయిస్తాయి, శాసిస్తాయి. ఇది ఎలా అంటే సపోజ్ ఒక అపార్ట్మెంట్ ఉంది, మనం అపార్ట్మెంట్కి ఏం చేస్తాము, వాచ్మెన్ పెట్టుకుంటాము. ఎందుకు? దొంగలు ఎవరు రాకుండా, అపరిచితులు ఎవరు రాకుండా, పశువులు అలాంటి లోపలికి దూరకుండా పెట్టుకుంటాం. అలాగే మన మైండ్కి కూడా వాచ్మెన్ మైండ్ అనుకోవాలి. అలా కనుక లేకపోతే, దానిపైన కంట్రోల్ అనేది లేకపోతే మన లైఫ్ కూడా కంట్రోల్ లేకుండానే వెళ్ళిపోతుంది. సో ఈ విషయాల్లో మానసిక ముద్రల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనము ఈ సంస్కారాలు 2 రకాలుగా ఉంటాయి. అహంకార రహిత సంస్కారాలు, అహంకార పూరిత సంస్కారాలు. అహంకార రహిత సంస్కారాలు అంటే ఒక విద్య నేర్చుకోవటం, లేదు జపం చేయడం, ధ్యానం చేయడం, లేదు ఇతరులకు సేవ చేయాలి అనుకోవడం, ఆ తర్వాత యోగా చేయడము, ఇవన్నీ కూడా అహంకార రహిత సంస్కారాలు. వీటి వల్ల మనము శారీరకంగా, మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా బాగా బలపడతాం. అలాగే అహంకార పూర్తి సంస్కారాలు అంటే మనందరికి బాగా తెలుసు, ఎందుకంటే ఇవన్నీ మనకి కొట్టిన పిండి అంటారు కదా, అలా అంటే స్వార్థపూరితంతో తయారు చేసిన బుద్ధి ప్రతిష్టలు వీటి కోసం చేసేది అహంకార పూరిత సంస్కారాలు. భగవద్గీతలో కూడా ఏం చెప్తారంటే, మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముందు చేతిగా ఉన్నా కూడా తర్వాత కొన్ని క్రమలు అమృతతుల్యంగా ఉంటాయి. అలాగే దీనికి రివర్స్, ముందు చేదుగా ఉన్నా లాస్ట్లో అమృతతుల్యంగా, ఫస్ట్ తీగా ఉన్నా తర్వాత చేదుగా తయారవుతాయి. అంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఏది మంచిది ఏది చెడు అనే విషయంలో, ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అలా కనుక ఉండగలిగితే మనం కర్మాలు కరెక్ట్గా ఆచరించగలుగుతాం. అంటే కర్మ ఫలితం అనేది సుఖమో దుఃఖమో ఏదో వస్తుంది, మనం చేసే పనికి డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది, దాన్ని అనుభవించేస్తాం. దానివల్ల కర్మ అనేది నాశనం అవుతుంది, కర్మ ఫలితం అనేది అనుభవిస్తే నాశనం అవుతుంది. కానీ సంస్కారం అనేది అనుభవానికి దొరకదు. దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే అది చాలా కాలము బ్రతికి ఉంటుంది. ఇంకా ఈ సంస్కారాలు మన పైన సపోజ్ ఏదైనా ఒకటి వచ్చింది, దానికి ఎస్ చెప్పాలా నో చెప్పాలా అనే డెసిషన్ మనదే. సపోజ్ మనం ఎస్ చెప్పామంటే అది బలపడుతుంది, ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. దానికి నో చెప్పామంటే దానికి నిరాశ వచ్చేస్తుంది, వచ్చేసి అది మనసు లోపలి పొరలకి వెళ్ళి అక్కడ నిద్రపోతుంది. ఇది మనం చేసుకోవాలి. ఈ సంస్కారాలు మనలో మంచి సంస్కారవంతులుగా మనం తయారవ్వాలి అని మనం మనస్ఫూర్తిగా అనుకుంటాం. దానికి ఏంటో కొన్ని టిప్స్ ఏంటో చూద్దాం. సాధారణ ఇచ్చిన టిప్ ఏంటంటే, ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండడం, ఎప్పుడు ఏదో ఒక పని చేయాలి. ఆ చేసే పని భగవదారాధనగా చేయండి అని అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఒక అత్తగారు ఉంటారు, ఆమెకి 7 మంది కొడుకులు, 6 మందికి పెళ్లిళ్ళు చేసేస్తారు. అందరు వాళ్ళకి ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లో అందరు వర్క్ చేస్తుంటారు అన్నమాట. కొత్తగా 7వ అబ్బాయి కూడా పెళ్లి చేశారు. కోడలు కొత్తగా వచ్చింది వాడి ఇంటికి. నిద్ర వేసుకుని అమ్మాయి ఇంటి ముందు చక్కగా నీళ్ళు చల్లి ముగ్గులేసి అన్నీ చేస్తుంది. 7 గంటలకు 8 గంటలకు అత్తగారు మిగిలిన కోడలు అందరూ లేస్తారు, అడుగుతారు అనమాట అమ్మాయి, ఎందుకు పని అయింది కదా నన్ను ఎందుకు చేస్తున్నారు. అప్పుడు అమ్మాయి ఏమంటుందంటే, ఎవరైతే ఇంటి ముందు చక్కగా అడిగి ముగ్గు పెట్టారో వాళ్ళ చేతిలో లక్ష్మీ ఉంటుంది. మనంతా అంతే కదా, రకాలు వేసి ముగ్గు వేస్తాం. అన్ని పనులు
పన్నెండు అప్పగించిన ఇంటి ముందు ముగ్గు మాత్రం మనమే వేసుకుంటాం కదా. అదే అందరికి కావాలి కదా లక్ష్మీ కళ. అప్పుడు అత్తగారు ఏమంటారు, నాకు కూడా లక్ష్మీ కళ కావాలి, రేపటి నుంచి మీ పని చేయడానికి వీల్లేదు, నేను వేస్తానంటారు. మిగిలిన 6 కోడళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోరు, మాకు కావాలి లక్ష్మీ కళ అంటారు. సో ఫస్ట్ డే ఆమె మిగిలిన 6 మంది వాళ్ళు కలిసి పని చేసుకుంటారు వారం రోజు. రెండో రోజు అమ్మాయి వంటింట్లో కూర్చొని చక్కగా కాయగూరలన్నీ తరిగి పాత్రలన్నీ అరేంజ్ చేసి వంటకి ప్రిపేర్ చేస్తుంది. అలా ఉండేటప్పుడు అత్తగారు 9 గంటలు 10 గంటలు వంటింట్లో వస్తారు. అమ్మాయి ఎంతమంది ఉన్నారు మా ఇంట్లో, పిల్లలు 6 మంది కదా, మొత్తము అందరూ ఉన్నారు. ఇంతమందికి వంట చేయడం, ఇంతమందికి వడ్డించడం అనేది చాలా కష్టము. సో వంట ఉంది కదా ఆమె చేస్తారు. ఎందుకంటే ఆ బాబు అంటుంది అనమాట, రుచికరంగా భోజనం వండి ప్రీతితో వాళ్ళ సంతృప్తి పడే విధంగా అందరికీ వడ్డించి పసరి వడ్డించి వాళ్ళంతా తిని తృప్తి చెందితే దానివల్ల ఎంతో పుణ్యం వస్తుంది మా నాన్నగారు చెప్పారు అంటున్నాము. సో పుణ్యం ఎవరికి కావాలి, అందరికి కావాలి. అత్తగారు వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఇక్కడ ఆపుదాము. సో ఇలా పెరుగుతూ అమ్మాయి వాళ్ళందరికీ కూడా భగవంతుడి ధ్యానము జపము ఇలాంటివన్నీ కూడా తను ఏ సంస్కారాలతో బాల్యంలో పండియో తను ఉన్న చోట ఒక ఫ్యామిలీ మొత్తానికి అది నేర్పించగలిగింది. ఇలా దాని ఎఫెక్ట్ ఉండదు. మనము ఇలా కనుక పనులు కనుక చేసుకోగలిగితే భగవంతుడు ఆరాధన ప్రతి పని అనేది మనం కొనుక్కో, ఇవన్నీ నేనే చేయాలా, పక్కన చేయొచ్చు కదా అని కంప్లైంట్సే ఇవ్వం. మనకి నిద్ర చేస్తే కంప్లైంట్ ఇవ్వం. పని 1 అవర్ లేట్కి వస్తే చాలా సారీ మన పనులు మన శక్తి మీద మనం చేసుకోగలిగితే ఆరోగ్యం వస్తుంది. మన పనులకి ఇతరుల పైన డిపెండ్ అవ్వం. తర్వాత నెగిటివ్గా మాట్లాడే వాడికి దూరంగా ఉంటాం, అసలు కోపం రాదు. సో ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తాయి. ఆ అడ్వాంటేజెస్ అన్ని ఈ టిప్ వల్ల మనకు వస్తాయి. రెండో టిప్ ఏంటంటే, సమస్యలు అనేది అందరికీ ఉన్నాయి, వాటిని చిన్నగా చూడాలి. శారదాదేవి జీవిత చరిత్ర తప్పనిసరిగా చదవండి అమ్మ. ఎందుకంటే ఆ జీవిత చరిత్ర చదివితే ఆమె ఎన్ని కష్టాలు పడ్డారు అనేది మనకు అందరికీ అవగాహన అవుతుంది. అలాగే రామాయణంలో సీతాదేవి పాత్ర మనందరికీ తెలిసిందే. శారదాదేవి అంటే అందరూ చదివి ఉంటారు, ప్రాబ్లం లేదు. రామాయణంలో సీతాదేవి అసలు రామాయణం అంటే తెలియని వాళ్ళకి కూడా తెలుసు సీతాదేవి కష్టాలు. వాళ్ళని కూడా తలుచుకోగలిగితే మన సమస్యలు చాలా చిన్నవి అవుతాయి. మనం కొంచెం సమస్య వచ్చిన వెంటనే రెస్పాండ్ అవ్వం, కొంతసేపు పాస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆ సమస్యల పట్ల సరైన డెసిషన్ తీసుకోగలుగుతాం. ఆ డెసిషన్ కూడా ఆ సమస్యని మనల్ని ముందుకు నడిపించడానికి వచ్చింది అని అర్థం చేసుకోగలుగుతాం. అంటే సమస్యలన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్, వాటి వల్ల మనం ఏదో నేర్చుకోగలుగుతాం. ఇది సెకండ్ టిప్. థర్డ్ టిప్ ఏంటంటే మన దృష్టికోణం. ఇది కూడా శారదాదేవి చెప్పిన ఇది. మనం జనరల్గా ఏం చేస్తాము, మనకి ఎవరైనా ఫేవర్ చేస్తే, బాగా గౌరవిస్తే వాళ్ళంటే ఇష్టపడతాం. మనకి ఎవరైనా తక్కువగా ఇస్తే వాళ్ళని తక్కువగా ప్రేమిస్తాం, ఎక్కువ ఇచ్చిన వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాం. మనకు తెలుసు కదా ఎక్కువలు తక్కువలు అనేది బాగా తెలుసు. కానీ అందరినీ ఒకే విధంగా ఎలా ప్రేమించాలి అనే దానికి శారదాదేవి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు మన జనరల్గా మనకంటే ఉన్నతంగా ఉన్నారు స్వామీజీస్, లేకపోతే డబ్బుల్లో ఎక్కువ ఉన్నాడు, జ్ఞానంలో ఇలా ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా మనం గౌరవిస్తాం. ఒక్కోసారి ఏం చేస్తాము, డబ్బులు ఇట్లాంటివి ఉన్నాము, ఇంకొక విధంగా అంటే మనలో ఈ విషయం అసలు పెరుగుతాయి, అది ఉంది మనకి లేదు అని. అలాంటి వాళ్ళు ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారంటే భగవంతుడి కృప. వాళ్ళు మనకంటే ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు కాబట్టి వాళ్ళని గౌరవించాలి. సో మనతో సమానమైన స్టేజ్లో ఉన్న వాళ్ళని గౌరవించాలంటే, మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే మనం ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాం. సేమ్ అదే పొజిషన్లోకి ఇంకోటి వచ్చారంటే మనం ఎంత కష్టపడ్డామో అంతే వాళ్ళు కూడా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. సో ఆటోమేటిక్గా మన సమానంగా ఉండే వాళ్ళు కూడా మనం గౌరవించాలి. మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం చులకన చేయకూడదు. ఎందుకంటే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే భగవంతుడు ఇచ్చిన కృప. అటువంటి కృప వాళ్ళందరిపైన కూడా ప్రశ్నించాలి అని మనం ప్రేయర్ చేయాలి. ఇలాంటి భావాలతో మనం ఉండగలిగితే అందరినీ ప్రేమిస్తాం. ఇది మన దృష్టికోణం అన్నమాట. సో ఇలా టిప్స్ రకరకాలుగా మనకి ఇదవుతుంది. మనం మంచి సంస్కారవంతులుగా తయారయ్యేదానికి ఇంకో టిప్ ఏంటంటే, ఈరోజు నేను ఎవరెవరిని కలుస్తాను, మాట్లాడతాను, వారు ఆనందిస్తారు అనుకోవాలి. పని చేయటం, వంట చేయటం, మాట్లాడటం, ఇట్లా ఏ అవకాశం వచ్చినా కూడా వదులుకోకూడదు. నిజంగా మనం ఎంత మంచివాళ్ళో మనకే తెలియదు, ఇతరులు చెప్తే తప్ప. అలా మొదలుపెట్టినప్పుడు మనం ఎంత మంచివాళ్ళో టేస్ట్ చేస్తాం.
అప్పుడు ఇతరుల పొగడ్త వల్ల మనం పొంగిపోయి అక్కడే ఉండకూడదు. అసలు పొగడ్త అనేది ఒక సెంట్ లాంటిది. వాసన చూసి వదిలేయాలి కానీ తాగుతూ కూర్చోకూడదు. మనకు వచ్చే అన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలి. అసలు ఈ మంచితనాన్ని వెలికి తీయడానికి కోసమే మనం జన్మ తీసుకున్నాం. కానీ అది తెలుసుకోకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇది తెలుసుకుంటే భగవత్ సాక్షాత్కారం అవుతుంది. దివ్యత్వాన్ని వెలికి తీస్తాం. ఏ గుణాలు ప్రకటితం చేయడానికి వచ్చామో అవి ప్రేమయుక్తంగా ఉండాలి. అసలు తిట్లకైనా పొగడ్తకైనా డోర్ ఒకటే. ఇంకోటి ఏంటంటే, మనం మారటానికి వీలు కానంతగా ముసలివాళ్ళం అవ్వకముందే అవసరమైన మార్పులన్నీ ఇవాళే చేసుకోవాలి. రేపటి నుండి అని వాయిదా వేయకూడదు. యాక్చువల్గా మనమందరం ఏమనుకుంటామంటే చాలా సంస్కారవంతులము అనుకుంటాం. కానీ బయట పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టే నేను ఇలా ఉన్నాను, వాళ్ళని బట్టే నేను మారాల్సి వచ్చింది అని అంటుంటాం. కానీ సంస్కారవంతంగా ఉండలేకపోవడానికి బయట కారణాలే అని గట్టిగా చెప్తాం. కానీ ఇది నిజం కాదు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, సముద్రంలో ఒక షిప్ వెళ్తూ ఉంటుంది. అంత సముద్రంలో అపారమైన జలం ఉన్నా కూడా ఆ షిప్పు మునిగిపోదు. కానీ ఏమాత్రం నీరు షిప్లోకి గనక వచ్చిందంటే ఆ షిప్పు మునిగిపోతుంది. అలాగే మనం సంస్కరింపబడాలి అంటే ఒక గురువు కావాలి. వాడేవాడు నాకు చెప్పడానికి అంటే మనం పనికి రాకుండా పోతాం. అలా కాకుండా ఆ చెప్పేవాళ్ళు అతను తప్ప నాకు ఇంకెవరు చెప్తారు అని గనక ఒక వినయంతో గనక ఉంటే, ఆ గురువు గనక మనం వశమైతే మనము సంస్కారవంతులుగా సంస్కరింపబడతాం. తర్వాత ఇది మంచి సంస్కారము, ఇది చెడ్డ సంస్కారము అని సెలెక్ట్ చేసుకోవటము, ఈ గజిబిజులు ఇవన్నీ కాకుండా మాతృదేవి శ్రీ శారదాదేవి మనకి అమూల్యమైన ఊతం ఇచ్చారు. ఆ ఊతం ఏంటంటే, గురుదేవులైన శ్రీరామకృష్ణులను పదిలంగా పట్టుకున్నావంటే దారి తప్పుపోవు. ఆర్తితో ఒక్కసారైనా గురుదేవులను ప్రార్థిస్తే దేనికి భయపడాల్సిన పని లేదు. ఆయన సకల దేవదేవీ స్వరూపులు. శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రను కనుక మనం చదివామంటే ఎంతమంది దేవీ దేవతలు ఆయనలో లీనమయ్యారు అనే విషయం మనకి అవగతమవుతుంది. అలాగే ఆయన సర్వమంత్ర స్వరూపులు. అంటే మిగిలిన దేవతలందరినీ కూడా శ్రీ శారదా రామకృష్ణులు కనుక పూజించడం వల్ల మనము అందరి దేవతలను పూజించిన వాళ్ళం అవుతాం. అలాగే శ్రీరాముడు రావణాసురుని సంహారం కోసం అవతరించారు. అలాగే శ్రీకృష్ణుడు కంస సంహారము, తర్వాత గీతోపదేశము దీనికోసం అవతరించారు. శ్రీరామకృష్ణులు లోకంలోని క్లేశాలను ఆవేదనలను తొలగించడానికే ఆయన అవతరించారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. జీవన పరివర్తనే ఆధ్యాత్మిక మార్గం. జీవితంలో సన్మార్గం వైపుకి, సత్యాన్వేషణ వైపుకి పరివర్తన చెందాలి అంటే చెప్పేటువంటి టిప్స్ అన్ని కూడా అవసరం. ఎగరలేనమ్మ స్వర్గానికి ఎదురుతుందా అన్నట్లుగా జీవన విధానంలో సత్యధర్మాలు, నీతి నియమాలు వీటన్నింటినీ పెట్టుకొని ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా జీవనం చేయలేనప్పుడు ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి అనేటువంటి కలగడానికి ఆస్కారమైనటువంటి ఉండదు. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక పురోగతికి కావాల్సినటువంటి బేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ప్రోత్సాహంగా వివరించారు. వారికి ధన్యవాదాలు.